హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 7 అడుగుల పైనం 28వ భాగాన్ని వినేద్దాం. గుడ్ ఐడియా మామయ్య అన్నాడు శత్రు. అయినా ఎవరో ఎందుకు, మన సుశీల్ అంకుల్ వాళ్ళ తమ్ముడు కూతురు శశి ఉంది కదా, ఏమంటారు అంటాడు మళ్ళీ తనే. ఉలిక్కిపడ్డాడు అరుణ్. ఏదో మాటలే కదా అనుకుంటే అప్పటికప్పుడు పెళ్లికి ముహూర్తం కూడా ఖాయం చేసేలా ఉన్నారే అనుకున్నాడు. ప్రియకి కూడా టెన్షన్గా ఉంది, అరుణ్ ఎక్కడ ఒప్పేసుకుంటాడేమో అని. చేతులు నలిపేసుకుంటూ అరుణ్నే చూస్తుంది. హా, బానే ఉంటుందిరా, తను కూడా చాలా మంచి పిల్లే, అరుణ్కి తగ్గ జోడి. నువ్వేమంటావు సుశీల్ అంటారు అరవింద్ గారు. నేనేమంటాను అరవింద్, నా కూతుర్లిద్దరూ మీ కుటుంబంలోకి కోడలుగా వస్తారు అంటే అంతకన్నా అదృష్టమా అంటారు సుశీల్ గారు. అరవింద్ గారు, అరుణ్ ఇద్దరు శ్రీనివాస్ గారిని చూస్తారు. ఆయన ఏమంటారా అని. శ్రీనివాస్ గారు, మీరు చెప్తున్నారంటే నేను కనీసం వాళ్ళ గురించి తెలుసుకోకుండా చూడకుండానే ఒప్పేసుకుంటాను బావగారు. కానీ ఇది నా కొడుకు జీవితం, అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోలేను, వాడి అంగీకారం కూడా కావాలి అంటూ అరుణ్ వైపు తిరిగారు. అరుణ్ తన తండ్రి వైపు ఆరాధనగా చూస్తాడు. చెప్పు అరుణ్, నీకే పెళ్ళి ఇష్టమేనా అంటే ఇప్పుడు చేసుకోవడం ఇష్టమేనా అన్నారు శ్రీనివాస్ గారు. నాన్న అంటూ ఆయన చేయి పట్టుకొని, మీరిప్పుడు నా అభిప్రాయాలకు విలువ ఇస్తారు కదా అని నేను ఇప్పుడు మీ ఇష్టం నాన్న అని చెప్పచ్చు, కానీ నేను అలా చెప్పి మీ నమ్మకాన్ని మీ పెంపకాన్ని అవమానించలేను. అందుకే ఇప్పటి వరకు మీకు చెప్పని విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను అంటాడు. అందరూ ఏం చెప్తాడా అని చూస్తున్నారు. ప్రియ అయితే ఇంకా టెన్షన్గానే చూస్తుంది, తనని ప్రేమిస్తున్నానని చెప్పేస్తాడేమో అని. శ్రీనివాస్ గారు నవ్వి చెప్పు అని కళ్ళతోనే అడుగుతారు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. నందు కోపంగా చూస్తుంది. అందరూ శ్రీనివాస్ గారు ఏమంటారా అని చూస్తారు. ఎవరు ఏంటి అని ఏమీ అడగకుండా శ్రీనివాస్ గారు నవ్వి నీ ఇష్టం నాన్న అన్నారు. ఈసారి అరుణ్తో సహా అంతా షాక్, ఒక్క నందు తప్ప. అదేంటి నాన్న, ఎవరు అని అడగకూడా అడగరా అన్నాడు అరుణ్. నాకు నీ మీద, నా పెంపకం మీద పూర్తి నమ్మకం ఉంది నాన్న. నువ్వెప్పుడు వచ్చి పెళ్లి చేయండి నాన్న అంటావో అప్పుడే నీ పెళ్ళి, సరేనా అని సుశీల్ అరవింద్ గారి వైపు తిరిగి, మీ మాట కాదంటున్నందుకు క్షమించండి బావగారు అన్నారు. అరవింద్ గారు, సుశీల్ గారు శ్రీనివాస్ గారి వ్యక్తిత్వానికి, ఆయన తండ్రి బాధ్యత నిర్వహణని మెచ్చుకోలుగా చూస్తూ, పర్లేదు బావగారు, ఇంకా మాటలే కదా అయ్యాయి అంటారు. ప్రియా తన పేరు చెప్పనందుకు ఊపిరి పీల్చుకుంది. శ్రీనివాస్ గారి వైపు అమితమైన గౌరవంతో చూసి అరుణ్ వైపు చూసేసరికి అరుణ్ తననే చూడడంతో చూసి తల పక్కకు తిప్పుకుంటుంది. కాసేపు మాట్లాడుకుని ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోతారు. నందు, హర్ష రూమ్లో. అప్పుడే స్నానం చేసి వచ్చిన నందుని చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి కూర్చుంటాడు హర్ష. నందు కూడా వచ్చి బెడ్ సర్దుతూ ఉంటుంది. నందు అని పిలుస్తాడు హర్ష. ఏంటి హర్ష గారు, నీకు మన ఇంటికి రావడం ఇష్టమేనా, ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంటావా అన్నాడు. అదేంటి అలా అడిగారు అంది బెడ్ సర్ది కూర్చుంటూ. ఇందాక నన్ను చూసి ఉండను అన్నావు కదా, నేను ఎక్కడికి వెళ్ళొద్దు అన్నానని ఉండనన్నావా? మీకు ఇలా అర్థమైందా? మిమ్మల్ని వదిలి ఉండలేక నేను వద్దు అందామనుకున్నా. మీ మొహం చూస్తే మీరు కాదనలేకే ఒప్పుకున్నారని అర్థమై అలా చెప్తే తమరిలా అర్థం చేసుకున్నారా అనుకుని. లేదు హర్ష గారు, నిజంగానే అత్తయ్య మావయ్యకి కష్టమవుతుందని పైగా 2 రోజులు ఉన్నాను, పైగా పెద్దగా బెంగేమీ లేదులేండి అంది. అని. నీకు ప్రిన్సీ తెలుసా అన్నాడు కొంచెం సంశయిస్తూ నందుని గమనిస్తూ. ఆ పేరు విని కొంచెం తడబడినా అది తెలియనివ్వకుండా, తెలుసు హర్ష గారు, ఇంతకీ మీరు మాట్లాడేది ఏ ప్రిన్స్ గురించి అంది. నందు తెలుసు అనగానే హర్షకి కంగారు మొదలైంది. అదే నందు, జర్నలిస్ట్ ప్రిన్సీ. తనేనా? తను కేస్ ఇన్వెస్టిగేషన్ నాకు చాలా ఇష్టం, ఆర్టికల్స్ కూడా చాలా బాగా రాస్తుంది, ఈ మధ్య రాయడం లేదనుకుంటా అంది. అన్నాడు హర్ష. అది సరే, ఇప్పుడు మీకు తనెందుకు గుర్తొచ్చింది అంది. అదా, ఇందాక ఏదో బుక్ కింద పడితే తీసి పెడుతున్నప్పుడు ఆ బాక్స్లో పేపర్స్ కనిపించాయి, అన్నీ ప్రిన్సీవే ఉన్నాయి కదా, నీకేమైనా తెలిసిన వ్యక్తేమో అని అడిగా అంతే అన్నాడు హర్ష. ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసి ఆన్సర్ రెడీ చేసుకున్నందుకు ఊపిరి పీల్చుకుంటూ. ఏదో బుక్కు పడింది అనగానే నందు కంగారు పడి ఏ బుక్కు అంది. నందు కంగారు చూసి తను డైరీ అనుకుంటుందేమో అని అర్థమై అదే ఆ బుక్కు అన్నాడు ఒక స్టోరీ నేమ్ చెప్పి. ఓ అని ఊపిరి పీల్చుకుంది. అవును, నువ్వు తనవి మాత్రమే ఎందుకు కలెక్ట్ చేశావు అన్నాడు. తనవి ఇష్టమండి అందుకే అంది.
తనని ఎప్పుడైనా కలిసావా? ఈరోజు ఏమైంది హర్ష గారు? మీకు ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారు? లేదు, ఊరికే. "హ్మ్, నేను తనని కనీసం చూడను కూడా చూడలేదు. తన వాయిస్ కూడా వినలేదు. ఓకేనా?" అంది. "హ్మ్." నందుకి తనకి సంబంధం లేదని తెలిసాక కొంచెం ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు. "ఓకే హర్ష గారు, గుడ్ నైట్" అంది పడుకుంటూ. "గుడ్ నైట్ నందు" అని తను కూడా పడుకుని ఆలోచిస్తున్నాడు హర్ష. టెర్రస్ పైన గోడకి ఆనుకుని నించుని ఆకాశంలోకి చూస్తూ నించునింది ప్రియా. చూపైతే ఆకాశం వైపు ఉంది, కానీ దృష్టి మాత్రం ఏదో ఆలోచిస్తుందని చెప్తున్నట్టుగా ఉంది. అలా ఏమరపాటుగా ఉన్న ప్రియకి తను ఎవరో చూస్తున్నట్టు అనిపించి పక్కకు చూసింది. తనలాగనే పక్కనే ఉన్న మరో గోడ కానుకుని తన వైపుకి తిరిగి చేతులు కట్టుకుని నించుని తననే చూస్తున్నాడు అరుణ్. సడన్గా చూసేసరికి ఉలిక్కిపడి పక్కకి పడబోయిన ప్రియని ఒక్క ఉదుటిన వెళ్ళి పట్టుకున్నాడు అరుణ్. కూల్ కూల్, నేనే ఎందుకంత భయపడుతున్నావు అన్నాడు ఆమెను నిలబడుతూ. సడన్గా చూస్తే దడుచుకోరా? అయినా వచ్చిన వాడివి మాట్లాడాలి, కానీ అలా బెల్లం కొట్టి రాయిలాగా నిలబడాలా అంది సరిగా నించుంటూ. అది కూడా అయింది అన్నాడు. ఏంటి? మాట్లాడ్డం ఏంటి? వచ్చిన దగ్గర నుండి పిలిచా, తమరు ఏ ఊహాలోకంలో ఉన్నారో నన్ను పట్టించుకోలేదు. సర్లే, నిన్నెందుకు డిస్టర్బ్ చేయడమని నిలబడ్డాను అన్నాడు. ఎంతసేపు అయింది వచ్చి? ఒక 30 నిమిషాలు అన్నాడు. పిచ్చా, పలక్కపోతే అలా నిలబడిపోతావా? అది సరే, కానీ అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు అన్నాడు. నా గురించేనా? ఐ మీన్, నేను కింద మాట్లాడిన మాటల గురించా అని అడిగాడు. నాన్ సెన్స్, వాటి గురించి నేనెందుకు ఆలోచిస్తాను అంది కోపంగా. అంటే నువ్వు సమాధానం చెప్పలేదు కదా, నేనే వెతుక్కుంటున్నాను అన్నాడు. ఓకే ఫైన్, నేను మా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను అంది అంతే కోపంగా. ఓ అని, నీకొక విషయం తెలుసా? మనిషికి తన ఫీలింగ్స్ని హైడ్ చేయడానికి ఉన్న ఆయుధాలతో ది బెస్ట్ ఏంటో తెలుసా అన్నాడు. ఏంటి అంది కోపంగా. ఇప్పుడు నువ్వు చేసేదే, కూల్గా చెప్పాడు. వాట్ అంది. అదే కోపం. నేను నా ఫీలింగ్స్నేమీ హైడ్ చేయట్లేదు అంది పక్కకు తిరుగుతూ. నేను నువ్వు హైడ్ చేస్తున్నావని ఎప్పుడన్నాను అన్నాడు తన పక్కనే నిలబడుతూ. అవును, ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు అన్నాడు. నిద్ర పట్టలేదు, కొత్త ప్లేస్ కదా, పైగా పద్దు మృదుల ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు అంది. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగింది మళ్ళీ తనే. సేమ్ ప్రాబ్లం, వాళ్ళు మాట్లాడేది రవి శత్రు వాళ్ళతోనే కదా, నాకు నిద్ర రావట్లేదని ఇలా వచ్చా ఇక్కడ చూస్తే నువ్వు కనిపించావు అన్నాడు. ఓహో. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. ప్రియా, డూ యూ లవ్ మీ అడిగాడు ధైర్యం తెచ్చుకొని. మౌనమే సమాధానం. ప్లీజ్ ప్రియా చెప్పు. నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా చెప్పు? అయితే ఎస్ చెప్పు, లేదా కాలేజీలో చెప్పేదానివి కదా, హెయిర్ సరి చేసుకుంటూ అద్దాలు పెట్టుకుంటూ కారు ఎక్కుతూ అలా నో అనా చెప్పు తడబడుతూ అన్నాడు. ఆ మాటకి పక్కకు తిరిగి తను చూసి మళ్ళీ ముందుకు తిరిగింది. ఓకే, ఐ అండర్స్టాండ్, కానీ ఒక మాట, నాకు నీ కళ్ళల్లో కనిపించింది ప్రేమ అని నాకు అనిపిస్తుంది, కానీ అది నీకెందుకు తెలియట్లేదు అర్థం కావట్లేదు. మేబీ నీకు ఆ ప్రేమ నా కళ్ళల్లో కనిపించలేదేమో, లేక నువ్వు అర్థం కాక అలా బిహేవ్ చేస్తున్నావో, అర్థమయ్యి హైడ్ చేస్తున్నావో నాకు తెలియదు. ఇందాక కూడా నన్ను చూసిన వెంటనే నీ కళ్ళల్లో ప్రేమ నాకు స్పష్టంగా కనిపించింది, కానీ అంతలో నీ కోపంగా మారిపోయావు. అప్పుడే అర్థమైంది, యు ఆర్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ మీ. బట్ నువ్వు అలా చేయడానికి కారణం హర్ష బావే అయితే కనుక నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లే అన్నాడు. ఆ మాటకి అరుణ్ణి చూస్తుంది. రవి శత్రువు మాట్లాడుకుంటుంటే విన్నాను. మళ్ళీ ముందుకు తిరిగిపోయింది. నిన్ను ప్రేమించిన వాడిని, ప్రేమంటే ఏంటో తెలిసిన వాడిని నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తున్నావంటే నాకు తెలియదని ఎలా అనుకున్నావు ప్రియా? నాకు తెలుసు, నువ్వు హర్షబాబుని లవ్ చేయలేదు, బెట్ కోసమే ట్రై చేశావని. షాక్ అయి అరుణ్ని చూసింది. చెప్పానుగా, నీ గురించి నాకు తెలిసిపోతాయి అన్నీ అని. అయినా ప్రేమించిన వాడేవాడు ప్రేమించిన వాళ్ళని అన్నయ్య చెల్లెమ్మ అని పిలవడు. వాళ్ళక్క అడగగానే తనని తన భార్యని కలపడానికి తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకోడు అన్నాడు. ఈసారి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఫ్యూజ్ ఎగిరిపోగా, ఇవన్నీ నీకెలా తెలుసు అంది. పెళ్లికి ముందే అత్తయ్య గారు చెప్పారు, హర్షబావ శ్వేత అనే అమ్మాయిని ప్రేమించాడని, తను చనిపోయిందని, డిప్రెస్ అయ్యాడని, నందు వల్లే మామూలయ్యాడని. ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పమన్నారు. నేనే వద్దన్నాను. బావ గురించి నాకు తెలుసు కనుక తను మారతాడు, బాగా చూసుకుంటాడు అనే నమ్మకంతో. ఆ నమ్మకానికి నువ్వు ప్రాణం పోసావు అన్నాడు. అంజు విషయం అంది.
మొన్న వదిన నీకు థ్యాంక్స్ చెప్తున్నప్పుడు విన్నాను. తర్వాత తనే ఈ విషయం చెప్పింది అన్నాడు. ప్రియా మళ్ళీ మౌనంగా ముందుకు తిరిగిపోయింది. ఇదే ఆఖరిసారి అడుగుతున్నాను ప్రియా. నీకిష్టం లేదన్న ఒక్క మాట చెప్పు చాలు. ఇక నీకు ఎప్పటికీ కనిపించను. కనిపించినా నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నీ ఆనందానికి నేను కారణం కావాలనుకున్నాను, కానీ నీ బాధకి కారణమైతే మాత్రం తట్టుకోలేను. ప్లీజ్ చెప్పు. ఇంకా నువ్వు బావ విషయంలో నేను తప్పుగా అనుకుంటానని నేను మోసం చేయాలని మాత్రం అనుకోకు. ఎందుకంటే నువ్వు నా ప్రియవి. ఎప్పటికీ తప్పు చేయవు. నీ తండ్రి ప్రాణాన్ని కాపాడింది అన్న కృతజ్ఞతతో నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకోవడానికి సైతం నువ్వు ఆలోచించలేదు. అలాంటి నువ్వు తప్పు చేశావంటే నేనెప్పటికీ నమ్మను. చెప్పు ప్లీజ్ అన్నాడు. అయినా ప్రియా మౌనంగా ఉండేసరికి బాధగా వెనక్కి తిరిగి స్టెప్స్ వైపు నడుస్తున్నవాడు కాస్త ఒక్కసారిగా ఆగిపోతాడు. తనని తాను నమ్మలేకపోతున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రియా చేతుల్ని పట్టుకుని వెనక్కి తిరుగుతాడు. అలా తిరిగిన తనని ప్రియా ఇంకా గట్టిగా ఆవట్టుకొని గుండెల్లో మొహం దాచేసుకుంటూ ఏడుస్తుంది. అలా ఏడుస్తున్న తనని ఇంకా పొదివిప్పుకుంటూ గట్టిగా పట్టుకుంటాడు అరుణ్. ఐ లవ్ యూ అరుణ్, లవ్ యూ సో మచ్ అంటూ ఇంకా ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. అరుణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను కూడా ప్రియని గట్టిగా పట్టుకుని థ్యాంక్ యూరా, ఐ లవ్ యూ అంటాడు కళ్ళల్లో నీళ్లు తెచ్చేస్తుంటే. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. ఎప్పటికో తేరుకొని స్టెప్స్ మీద కూర్చుంటారు. సరే మరి ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అన్నాడు. అరుణ్ భుజాన్ని చుట్టేస్తూ నువ్వు ఎప్పుడంటే అప్పుడే అంది. నువ్వు నాకు చాయిస్ ఇవ్వకు, నాకు ఇప్పుడే చేసుకోవాలని ఉంది అన్నాడు తన మాటకి నవ్వుతూ. అయితే రేపు డాడీని రమ్మని చెప్తా. నువ్వు మామయ్య గారితో మాట్లాడు. రవి, శత్రు వాళ్ళ పెళ్లితో పాటు మన పెళ్లి కూడా చేసేస్తారు అంది. అలాగే అంటూ తన నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. అలా కాసేపు మాట్లాడి మళ్ళీ వాళ్ళు పైకి వచ్చేస్తారేమో వెతుక్కుంటూ అని కిందికి వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళేసరికి పద్దు సోఫాలో మృదుల మంచం మీద ఫోన్ పట్టుకుని నిద్రపోతారు. వాళ్ళని సరిగ్గా పడుకోబెట్టి తను నిద్రపోతుంది ప్రియ. అరుణ్ కూడా రవి, శత్రువుల చేతిలో ఫోన్ తీసి పక్కన పెట్టి వెళ్ళి వాళ్ళ పక్కనే పడుకుంటారు. ఉదయం అంతా లేచి రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరానికి సిద్ధమవుతుండగా ప్రియ వాళ్ళ నాన్నగారు ఫణీందర్ భరద్వాజ్ గారు వస్తారు. అరుణ్ ఆల్రెడీ శ్రీనివాస్ గారికి విషయం చెప్పడంతో ఆయన చాలా సంతోషపడతారు. ఆయన రాగానే వెళ్ళి పలకరించి కూర్చోబెడతారు. అందరికీ విషయం చెప్పడంతో పెద్దవాళ్ళంతా ముందు ఆశ్చర్యపోయిన కాలేజ్ డేస్ నుండి లవ్ అని చెప్పడంతో వాళ్ళకి ప్రియా నచ్చడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. శత్రు, రవి వాళ్ళైతే ఇంకా షాక్లోనే ఉన్నారు. అప్పుడే బయటకు వస్తారు నందు, హర్ష. హాల్లో ఉన్న ఫణీందర్ గారిని చూసి ఆశ్చర్యపోయి అంకుల్ మీరిక్కడ ఎలా ఉన్నారు అని అడుగుతుంది నందు. ఆయన నవ్వి బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు అన్నారు. బాగున్నాను అని చెప్పి మీరిక్కడ అంది. మా డాడీ వదిన అంది ప్రియ. వదిన అన్న పిలుపుకి హర్ష ఆశ్చర్యపోతే డాడీ అన్న పిలుపు విషయం తెలిసి నందు షాక్ అయింది. మీ డాడీయా అని నందు, వదినానా అని హర్ష ఒకేసారి అన్నారు. అవునరా, మన అరుణ్, ప్రియ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మన రవి శత్రువులతో పాటుగా వీళ్ళ పెళ్ళి కూడా చేసేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అందుకే ఈయన మన ఇంటికి వచ్చారు అన్నారు సుహాసిని గారు నందు, హర్షాలు ఇద్దరిని ఉద్దేశించి. అది విని హర్ష కోమలోకి వెళ్ళడం ఒకటే తక్కువ. నందు పెద్ద షాక్ అవ్వదు. ముందు నుండే వాళ్ళ మీద డౌట్ ఉండడంతో. కానీ ఇంత త్వరగా లవ్ ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడేమో సడన్గా ఏకంగా పెళ్ళి అంటున్నారేంటా అని వింతగా అరుణ్ వైపు మింగేసేలా చూసింది. నందు చూపులు వాడి నుండి బయటపడడానికి అరుణ్ మెల్లగా శ్రీనివాస్ గారు వెనక నిలబడతాడు. అవును, నీకు ఈయన ముందే తెలుసా తల్లి అన్నారు శ్రీనివాస్ గారు. నందు మాత్రం సమాధానం చెప్పకుండా అరుణ్ని కళ్ళతోనే కాల్ చేసేలా చూస్తుంది. నందు చెప్పకపోయేసరికి అరుణ్ మొదలు పెడతాడు. తెలుసు నాన్న అని. నీకెలా తెలుసురా అంటే ఈయన నీకు కూడా ముందే తెలుసా అంటారు శ్రీనివాస్ గారు. తెలుసు నాన్న, మీకు గుర్తుండే ఉంటుంది. 1 సంవత్సరం క్రితం మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మనం హాస్పిటల్లో ఉన్నాం కదా అంటాడు అరుణ్. అన్నారు అందరూ. ఇక్కడి నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. శ్రీనివాస్ గారిని లారీ గుద్దినప్పుడు హర్ష, సుశీల్ గారిని తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ చేయిస్తాడు కదా, అప్పుడన్నమాట. శ్రీనివాస్ గారికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచారు. అలా ఒకరోజు నందు అప్పుడే శ్రీనివాస్ గారికి భోజనం తెప్పించి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండగా ఏవో అరుపులు, ఏడుపులు వినిపించి అటుగా వెళ్తుంది. అక్కడ ఒక అమ్మాయి డాక్టర్ని కాలర్ పట్టుకుని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆ డాక్టర్ తనకి సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు అర్థం కాక దగ్గరికి వెళ్తూ ఉంటుంది నందు. అప్పుడు అర్థమవుతాయి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయి బ్లడ్ చాలా పోయిందని, అది రేర్ గ్రూప్ అవ్వడం వల్ల బ్లడ్ దొరకలేదని, బ్లడ్ లేకపోతే ఆయన బ్రతకరని. నందు వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి
ఏ గ్రూప్ బ్లడ్ కావాలో అడుగుతుంది నందు. ఒక క్షణం ఆయనకి ఏం అర్థం కాకపోయినా ఏబి పాజిటివ్ అని చెప్తారు. నందు క్షణం కూడా ఆలోచించకుండా నాది సేమ్ గ్రూపే, నా బ్లడ్ తీసుకోండి అంటుంది. ఆ అమ్మాయికి డాక్టర్కి కూడా ఏమీ అర్థం కాక నందునే చూస్తుంటారు. నందు తొందర చేయడంతో ఆయన ఒప్పుకుంటారు. ఆ అమ్మాయి కూడా ఆనందంగా చూస్తుంది. నందుని బ్లడ్ తీసుకునే ముందు తను ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుందా లేదా తీసుకుంటుందా అని అడుగుతారు. నందు తనకి సెలైన్ పెట్టడం చెప్తుంది. డాక్టర్ బ్లడ్ పర్సంటేజ్ చూసి వీక్గా ఉన్నావు, అసలే ఇప్పుడు ఇంత బ్లడ్ ఇస్తే ఇంకా వీక్ అయిపోతావు, అది నీ హెల్త్కి మంచిది కాదని డాక్టర్స్ చెప్పినా వినిపించుకోకుండా బ్లడ్ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది నందు. అప్పుడే అరుణ్ కాల్ చేయగా అర్జెంట్ పని ఉంది, బయటకు వచ్చాను, ఇప్పుడే నాన్న ఒక్కరే ఉంటారు, నువ్వు వెళ్ళు అని చెప్తుంది. నందు ముందే చెప్తే అరుణ్ బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకోడని. అరుణ్ సరే అని అక్కడ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తాడు. నందు బ్లడ్ ఇచ్చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఆ అమ్మాయి నందుకి థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటుంది. నందు తనకి ధైర్యం చెప్పి పేరు అడిగేలోపే డాక్టర్ ఏవో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం కోసం పిలవగా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి నందుని వెయిట్ చేయమని చెప్పి ఈలోగా అరుణ్ కాల్ చేయడంతో నందు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. డాక్టర్తో మాట్లాడి వచ్చిన ఆ అమ్మాయికి నందు కనిపించకపోవడంతో జుట్టు చూస్తుంది. తాను లేకపోవడంతో వెతికి ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేస్తుంది. శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చిన నందు నీరసంగా ఉండడం, పైగా నాన్నను వదిలి మరీ వెళ్ళిందంటే ఏమై ఉంటుందా అని బయటికి తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు అరుణ్. నందు ఊహించినట్టుగాని అరుణ్ అడగడంతో విషయం చెప్పేస్తుంది నందు. ముందు అరుణ్ సీరియస్ అయినా ఆ అమ్మాయి తండ్రి ప్లేస్లో కొన్ని రోజులకు ముందు తమ తండ్రి ఉండడం గుర్తుకొచ్చి సైలెంట్ అయిపోతాడు అరుణ్. ఆ తర్వాత రోజు శ్రీనివాస్ గారిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పగా నందు ఆ ఫార్మల్ ఫిల్ చేసేసి వస్తూ తను బ్లడ్ ఇచ్చిన పేషెంట్ని చూద్దామని వెళ్తుంది. అప్పటికే ఆయనకి ఆపరేషన్ జరిగి ఇంతకు ముందే స్లోలోకి వచ్చి వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. నందు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్తుంది తనే బ్లడ్ ఇచ్చిందని. ఆయన కూడా నవ్వుతూ మాట్లాడతారు. ఇంతలో ఆ అమ్మాయి వాళ్ళ మేనేజర్కి కాల్ చేసి చెక్ తెప్పించి 10 లక్షలు రాసి నందుకి ఇస్తుంది. అర్థం కాకుండా చూస్తున్న తను ఆ అమ్మాయి తన తండ్రి ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా ఇస్తున్నాను, తీసుకో అని చెప్పగా నందు నవ్వుతూ తిరస్కరించింది. ఏదైనా ఆశించి చేస్తే అది వ్యాపారం అవుతుందే కానీ నేను చేసింది మనిషిగా నా బాధ్యత అని చెప్పి ఆయనకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ నందుకి తెలియని విషయం ఏంటంటే నందు అక్కడికి వెళ్ళడం మాట్లాడడం అంతా తన వెనకే వచ్చిన అరుణ్ కూడా చూస్తాడు. తను మాట్లాడుతున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ అమ్మాయి ప్రియలా ఉందే అనుకుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.